హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ మ్యాడ్ డ్యూకర్. ఇవాళ చాలా డేస్ తర్వాత ఇవాళ వీడియో చేద్దామని ఫిక్స్ అయినా. ఏం వీడియోనో చెప్పను, చూద్దాం పదండి. అందరికీ ఒక సర్ప్రైజ్ ఉంది. ఇవాళ ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా, మినిమం ఒక 1 year అవుతుంది. ఆ సర్ప్రైజ్ ఏంటో చూద్దాం పదండి. గైస్, మన సర్ప్రైజ్ అయితే అందులో ఉంది. వచ్చే దగ్గర బైక్ వచ్చింది. ఇదివరకు వచ్చిందా? హైదరాబాద్ నుంచి వచ్చింది బైక్. వాటర్ వచ్చిందా? అదే బైక్. దుమ్ము అయిపోయింది మళ్ళీ మొత్తం. దుమ్ము అయిపోయింది. అసలు 1 year నుంచి దాన్ని అసలు తీయని కూడా తీయలేదు. అసలు దగ్గర దుమ్ము ఎట్లా అయిపోయింది. ఇప్పుడు మనం ఇది అయిపోయాక మనం బయటికి వెళ్ళి ఫస్ట్ దీన్ని వాష్ చేపిద్దాం. ఫస్ట్ పెట్రోల్ కొట్టిద్దాం. దాని తర్వాత తీసుకెళ్ళి వాష్ చేపిద్దాం. చూడుకున్నా పెట్టినా ఉన్నాడు, ఇలా పెట్టి కట్టినా ఉన్నాడు. మన బైక్ అయితే చూడండి ఎట్లయిందో, మొత్తం దుమ్ము అయిపోయింది గాయస్. 1 year అవుతుంది దిగాక. మొత్తం డర్టీ అయిపోయింది. పంపించిండు అన్న. గాయస్, మన అన్న అయితే తాళం ఇచ్చిండు ఇప్పుడే. 1 year అవుతుంది గాయస్ తాళం పట్టుకోక. కంఫర్ట్ దొరకట్లేదు మాట్లాడడానికి. వాళ్ళ అన్నగాడు ఉన్నాడు, అన్నే వాడతారు. వాడు అక్కడే ఉన్నాడు. ఇద్దరు మాట్లాడడానికి అవ్వట్లేదు. గాయస్, మన బైక్ అయితే బయటికి వెళ్తుంది. అది నాకు బాధ అవుతుంది. ఏంటంటే కొద్దిగా డస్ట్ అంటే వాడు తీయలేము. మా ఫ్రెండ్ కూడా బయటికి డస్ట్ అయిపోయింది. దీన్ని సెట్ చేద్దాం ఇప్పుడు బయటికి తీసుకెళ్ళి. గాయస్, ఇప్పుడైతే మన దాంట్లో అయితే పెట్రోల్ లేదు, మొత్తం డ్రై అయిపోయింది. మనం ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం పెట్రోల్ కొట్టించుకుందాం. చలో. మనం అయితే పెట్రోల్ బంక్ వచ్చేసినాము.
200 గైస్. మన దాంట్లో అయితే ఇప్పుడు ఒక 200 ఫ్యూయల్ కొట్టిద్దాం. గైస్ మనమైతే ఇప్పుడు వాషింగ్ దగ్గరికి వచ్చినాం. ఇప్పుడే స్టార్ట్ చేశారు వాషింగ్ అవుతుంది గైస్. బాడీ గిడీ మొత్తం మడవలు కొట్టించాము. అవేం కుట్టలేరా? డాడీ మడవలు కొట్టినా చిన్నపిల్ల అది మాకు పెద్ద ఇంట్రెస్ట్. పెద్ద పిల్ల మట్టుపోతే మెడలు విరిగిపోతాయి. పెద్ద పిల్ల గడ్డలు మంచిగా ఉన్నాయి. ఏడి కాడి కానీ అయ్యగాడు చుక్కలు లోపల ఇది మనది. మనమైతే ఇంజన్ ఆయిల్ తీసుకుందాం. ఇప్పుడు మన బండికి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయించేద్దాం. ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయించి రైడ్ స్టార్ట్ చేద్దాం. ఆయిల్ ఫిల్టర్ అటు ఉంటుంది. ఇటు సైడ్ ఉంది బ్రో. అవి ఓకే అన్న, అది ఎంత ఏది పరిస్థితి మనకు రేటు కదా ముందు పక్కగా పోతుందిగా. అయితే ఇది కూడా అడుగు ఇంకో బ్రో. ఇది ఒక రకంగా మంచిదే అన్న, ఆఫ్లో ఉండదు. బాగా వస్తుంది కాబట్టి తిరుగులేదు. ఇది ఒకటే పోయింది. అంతే అవి దొరకవు కదా, అవి వేసుకో ప్రస్తుతానికి. బుజ్జి తీసుకో. ఒకటేసారి అంటే మీద పడుతుంది.
అయితే ఇప్పుడు ఆయిల్ చేంజింగ్ అయితే అయిపోయింది. ఈ క్లచ్ కూడా కొద్దిగా బాగాలేదు. క్లచ్ చూడండి, క్లచ్ ఎలా అయిందో. కొద్దిగా అయితే తెగిపోయింది క్లచ్. మనం ఇది కూడా చేంజ్ చేయించేద్దాం. ఇప్పుడైతే ఆయిల్ చేంజ్ అయిపోయింది. మనం ఇది ఒకటి చేయించి మూవ్ అవుదాం. గాయస్ ఒకసారి అయితే మన బైక్ని చూద్దాం. ఇది ఎగ్జాస్ట్ దీనికి నట్ వేపిద్దాం అనుకుంటే దీనికి హోల్ పెట్టాలి. హోల్ పెట్టి ఒక నట్ వేపియాలి. అది లేక దీన్ని ఇలా అడ్జస్ట్ చేసా. ఇది చిన్న అట్లా నార్మల్ అడ్జస్ట్ చేసా. దీన్ని వేపిస్తా ఇవాళ. మన ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేయించేసాం, అయిపోయింది. మనం ఒకసారి సౌండ్ చూద్దాం గైస్. సౌండ్ ఒకసారి చూడండి ఎలా వస్తుందో. ఒక నిమిషం. బైక్ సెకండ్ గేర్లో ఉంది. ఓకే గైస్, గైస్ ఎలా ఉంది సౌండ్? మనమైతే రైడ్ స్టార్ట్ చేద్దాం. ఓకే,
గాయస్ మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకేనా గాయస్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్. మళ్ళీ ఇంకో బ్లాగ్తో కలుద్దాం.